Okay, let us see some questions on emergency provisions, part 18, and finish this playlist. The President can declare emergency, constitutional emergency in a state only on the recommendations of the Union Council of Ministers, only on the recommendation of the Governor, only on that recommendation of the Governor. If he is satisfied that the situation has arisen in which the government of the state cannot be carried on in accordance with the Constitution. So, అది లాస్ట్ స్టేట్మెంట్ ఎగ్జాక్ట్ కరెక్ట్ స్టేట్మెంట్ అనమాట. ఇంకా మిగతావన్నీ కాదు. అంటే ప్రెసిడెంట్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. President satisfaction ante obviously the Council of Ministers but not on the recommendations. President satisfaction is important here. National emergency remains in operation with the approval of the Parliament for a maximum period for remains in operation with the approval of the Parliament అంటారు. ఎంతకాలం ఉండొచ్చు? ఇండెఫినెట్ పీరియడ్ ఉండొచ్చు. అంటే 6 monthsకి ఒకసారి పార్లమెంట్ అప్రూవల్ ఇస్తూ ఉంటే ఇట్ కెన్ స్టే ఫర్ ఇండెఫినెట్ పీరియడ్ అనమాట. సో అక్కడ కొంచెం ట్రికీగా ఉంటాయి ఇలాంటి స్టేట్మెంట్స్. యూ హ్యావ్ టు గో ఫర్ ద బ్రాడర్ వ్యూ విత్ ద అప్రూవల్ ఆఫ్ ద పార్లమెంట్ అంటాడు కాబట్టి ఫర్ ఇండెఫినెట్ పీరియడ్ ఎవ్రీ 6 monthsకి దట్ అప్రూవల్ మస్ట్ బి రెన్యూడ్. మళ్ళీ చేస్తూ ఉండాలి. అదర్వైజ్ బ్రాడ్గా ఇండెఫినెట్ పీరియడ్ అంటే ఇంకా మధ్యలో కూడా ఆపే ప్రసక్తి లేదు. అవసరమైతే అంటే ఇంకా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేతిలో ఫుల్గా పెట్టేసినట్టే. అలా కాకుండా 6 monthsకి ఒకసారి పార్లమెంట్ అప్రూవల్ తీసుకుంటూ ద నేషనల్ ఎమర్జెన్సీ కెన్ రిమైన్ ఫర్ ఇండెఫినెట్ పీరియడ్. క్వశ్చన్ నెంబర్ 270. ద ప్రెసిడెంట్ కెన్ డిక్లేర్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఇఫ్ దెర్ ఇస్ ఎ థ్రెట్ టు ద ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఆర్ క్రెడిట్ ఆఫ్ ఇండియా. ఒకవేళ ఉంటే కనుక థ్రెట్ ఉంటే చాలండి కెన్ డిక్లేర్. అంటే రియల్గా అందులోకి దిగిన తర్వాతే చేయాలంటే ఈ లోపల పుణ్యకాలంగా అయిపోతుంది. ముందుగా ఏమైనా థ్రెట్ ఉందంటే ముందుగానే మనం మేల్కోవడం మంచిది. హౌ మెనీ టైమ్స్ హ్యాస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్డ్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ సో ఫార్? ఇప్పుడు దాకా చేయలేదు అండ్ ఇక మీద కూడా చేయరు అని ఆశిద్దాం. ద ప్రెసిడెంట్ క్యాన్ డిక్లేర్ నేషనల్ ఎమర్జెన్సీ ఓన్లీ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ ఫారెన్ ఇన్వేజన్, ఓన్లీ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ ఆర్మ్డ్ రెబెలియన్. బోత్ ఏ అండ్ బి మనకి క్లియర్గా అయితే వార్ కానీ ఎక్స్టర్నల్ అగ్రెషన్ ఆ రెండు ఫారెన్ ఇన్వేజన్ నుంచి వస్తాయి. నెక్స్ట్ ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనే వర్డ్ తీసేసి ఆర్మ్డ్ రెబెలియన్ అని 44th Amendment Act 1978 పెట్టడం వల్ల నౌ ఆర్మ్డ్ రెబెలియన్. హౌ మెనీ టైమ్స్ హ్యాస్ ద ప్రెసిడెంట్ డిక్లేర్డ్ నేషనల్ ఎమర్జెన్సీ సో ఫార్? 3 సార్లు చేశారు. 1962 ఒకటి, 1971 ఒకటి అండ్ ద ఇన్ఫేమస్ 1975. క్వశ్చన్ నెంబర్ 194. ద ప్రొక్లమేషన్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ సీజెస్ టు ఆపరేట్ అన్లెస్ అప్రూవ్డ్ బై ద పార్లమెంట్ విత్ ఇన్ నేషనల్ ఎమర్జెన్సీ అనేసరికి 1 month, మిగతా 2 months. నేషనల్ ఎమర్జెన్సీస్ మస్ట్ బి అప్రూవ్డ్ బై ద పార్లమెంట్ విత్ ఇన్ 1 month ఆఫ్ ద ప్రొక్లమేషన్, విత్ ఇన్ 1 month. క్వశ్చన్ నెంబర్ 195. If a state fails to comply with the directives of the central government, the president can declare breakdown of constitutional machinery in the state and assume responsibility for its governance. సింపుల్. 195 ఏం చెప్తుంది? కాన్స్టిట్యూషన్ బ్రేక్ డౌన్ అని డిక్లేర్ చేసేసి మొత్తం పవర్స్ అన్ని తీసేసుకోవచ్చు అనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ ప్రెసిడెంట్స్ రూల్ ఆర్ గవర్నర్స్ రూల్ ఆర్ అండర్ ఆర్టికల్ 356 కదా. క్వశ్చన్ నెంబర్ 196. ద ప్రెసిడెంట్ క్యాన్ డిక్లేర్ కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ. ఇందాక వచ్చిన క్వశ్చనే మళ్ళీ వచ్చింది కాబట్టి సమ్ యూపీఎస్సీ క్వశ్చన్ అయి ఉంటుంది. ఇఫ్ ఈ సాటిస్ఫైడ్ దట్ సిచ్యువేషన్ హ్యాస్ అరైజన్ ఇన్ విచ్ ద గవర్నమెంట్ ఆఫ్ ద స్టేట్ కెనాట్ బి క్యారీడ్ ఆన్ ఇన్ అకార్డెన్స్ విత్ ద కాన్స్టిట్యూషన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ 3 types of emergencies has been declared by the president maximum number of times? స్టేట్ ఎమర్జెన్సీ ఆర్టికల్ 356 వాజ్ మోర్ మిస్యూజ్డ్ దాన్ యూజ్డ్ అని ఇంకా చాలా సందర్భాల్లో ప్రెసిడెంట్స్ రూల్ పెట్టడం జరిగిందనమాట. Next, national emergency remains in operation with the approval of Parliament for an indefinite period with the approval of the Parliament. The President can declare financial emergency if there is a threat to the financial stability or credit of India. During financial emergency, the President can order the reduction of salaries of Supreme Court and High Court judges, order the reduction of salaries and allowances of all central and state civil servants, ask states to reserve the money or financial bills passed by the state legislature for its consideration, do all these things. మొత్తం అన్నీ చేయొచ్చండి ప్రెసిడెంట్ గారు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ టైంలో అన్నీ చేయొచ్చు. How many times the President of India declared financial emergency so far? Never. For how long can a president's rule under Article 356 be extended? Maximum 3 years. If APPSC, GS, PYQ, which of the following is not correctly matched? 311 financial emergency is not correctly matched. మిగతా అన్ని కరెక్ట్గా మ్యాచ్ చేశారు. 352 is national emergency. Article 21A is right to education. 315 is public service commissions. The President can proclaim emergency if he/she finds emergency condition and security threat for India under Article security threat for India. It is 352. When was the first national emergency declared in the country? 1962. It is 1962, not 1961. Okay, it is 1962. The term cabinet is mentioned in which of the following articles of Constitution? Article 352, and it is added by the 44th Amendment Act 1978. Which article in the Indian Constitution imposes the president's rule in states? Article 356. Which articles cannot be suspended during the national emergency? Article 20 and 21 cannot be suspended. The President of India cannot proclaim national emergency under Article 352 in the entire country or in any part of it on the ground of internal disturbance. That was removed. Now there was no internal disturbance clause or phrase. Some of the fundamental rights guaranteed in the Indian Constitution can be suspended only by
ఓన్లీ బై a proclamation of national emergency. Some of the fundamental rights guaranteed in the Indian Constitution can be suspended only by a proclamation of national emergency. ఆ proclamationలో పలానా ఆర్టికల్ 19 were automatically suspended, and if it is so specified any other articles and ఆ ఫండమెంటల్ రైట్స్లో చేయొచ్చు. అండ్ బై ప్రెసిడెంట్స్ proclamation the right to constitutional remedies can be suspended, article 32. విచ్ స్టేట్ వాజ్ అండర్ ప్రెసిడెంట్స్ రూల్ ఫర్ ద లాంగెస్ట్ పీరియడ్ అంటున్నారండి. ఎక్కువ కాలం అడుగుతున్నారు ఇక్కడ. ఎక్కువ సార్లు అంటే ఉత్తరప్రదేశ్ పెట్టాలి, లాంగెస్ట్ పీరియడ్ అంటే మాత్రం పంజాబ్. ఓకే, ఆ చిన్న అంటే ఆ డిఫరెన్స్ ప్లీజ్ అబ్జర్వ్. లాంగెస్ట్ మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇట్ ఈస్ ఇన్ ఉత్తరప్రదేశ్. ఫర్ ద లాంగెస్ట్ పీరియడ్ ఇట్ ఈస్ పంజాబ్. లాంగెస్ట్ పీరియడ్ ఇట్ ఈస్ పంజాబ్. హౌ మెనీ టైమ్స్ ఎమర్జెన్సీ వాజ్ డిక్లేర్డ్ ఇన్ ద కంట్రీ ఆన్ అకౌంట్ ఆఫ్ ఇంటర్నల్ డిస్టర్బెన్స్, ఇంటర్నల్ అగ్రెషన్? ఆ క్లాజ్ మీద, ఆ ఫ్రేజ్ మీద ఓన్లీ వన్ టైమ్, దట్ వాజ్ ఇన్ఫేమస్ 1975. ఓకే. How many times financial emergency has been imposed in the country? Nil. So this is our questions on emergency provisions. Inka next 371 nunchi I don't find much questions.